సాయిరాం. విడుకలు లాంచారమ్మ విల్లుల వేడుకల కథ. అవును, ఉగులమ్మ తల్లి వచ్చారట. ఏమనండి? మా శ్రీనివాసుడికమ్మా ఈ యొక్క పద్మావతి నుంచి కళ్యాణం జరిపించమన్నారు. అవును, నీకంట ముందుగా విడుకల లాంచారం వచ్చింది. అవును, నువ్వు వస్తావన్నది అన్నట్టుగా వచ్చావు. మా శ్రీనివాసుడికి మీ పద్మావతి నుంచి కళ్యాణం జరిపిద్దామన్నారు. అవును, చూడండమ్మా, వారు వద్దారా బ్రహ్మలంటే ప్రముఖులంటే వారమ్మా. పొడుసులు పొడుసు కొడుతున్న కట్ట ఇప్ప సరాస్త్రామంతులట. అవును, అటువంటి బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ వేదాలు తెచ్చారండి. యాదాలంటే నాకుంటున్నారండి. అవును, ఏ స్త్రీకి ఏ పురుషుడు, ఏ పురుషుడికి ఏ స్త్రీలు సత్రి యాదాల కళ్ళము చుట్టిస్తారట. అవును, అటువంటి యాదాల కట్ట పట్టుకొచ్చి భగవంతుల మూర్తలు పెడుతుంటే అవును ఆయన నీకు ఆది వరమనాడు అష్టమోచుడు వరమనాడు పుల్లమోచుడు ఆది వరమనాడు అష్టమోచుడు వరమనాడు పుల్లమోచుడు ఆరది వరమ శుక్రవారం దక్కన్నారు ఆరోగ్య కదమ్మా ఈరోజు కదా దశమి శుక్రవారం సక్కన్నారు. దశమి శుక్రవారం సక్కన రోజులు 10 గంటలకి పోట్ల కలిచారు. నాయన అమ్మ 12 కమ్మారా 12 చేరమ్మ గోడమ్మ పైన పరిచేరు 12 దంబాల 12 చేరు పారోట గోడమ్మ పైన పరిచేరు 12 కమ్మాలు 12 ఇస్తారు. పారుటాకులు పైన పరిస్తారు. అమలపాకులు పెళ్లి పెట్టారు. ఇవన్నీ కూడా మగవారి పనులు ఉన్నాయండి. అవునండి, ఆడవారి పనులు శృంగారంగా ఉంటాయమ్మా. శృంగారంగా ఉంటాయండి. మన అక్క సిల్లందరూ కూడా భగవంతుడికి ఏమి చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారండి? అమ్మ మంచిగా చూడండమ్మా, ఆనాడు భగవంతుడు కాబట్టి బెల్లపచ్చి నుంచి పెళ్లి పెట్టలేసినట్టండి. అవునండి, ఈనాడు దిగుబట్లు వేసుకున్నామమ్మా. మనం మానవులు కాబట్టి అండి. ఆనాడు రత్నాల పూలికన రంగులేస్తారు, ముచ్చాదులు కొట్టి ముగ్గులేస్తారు. రంగ వైభోగమ్మగా శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి పనులు సృష్టించారు. పెళ్లి పనులు చేశారమ్మా. అమ్మా పెళ్లి బిడ్డల మీద కట్టించారట. సుమోతం చేయించారు. దేవదేవ ఈ మాంగళ్యం పద్మావతికి 3 ముళ్ళు ధరించవయ్యా. 3 ముళ్ళు కట్టించారట. ఒకటి ఇంకా తెచ్చి ఒళ్ళకు చెక్క మారు దేవతల మంచి ముచ్చాల వైరామ మంచి ముచ్చాల వైరామ మంచి ముచ్చాల వైరామ పోసుకుంటున్నారు వైరామ అటువంటి ముచ్చాల వైరామ పోసుకుంటున్నారు వైరామ. రంగ వైభోగమగా శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్ళయిందండి. 5 రోజుల కళ్యాణం అయిందటండి. చూడండమ్మా, ఆనాడు భగవంతుడికి 5 రోజులు చేశారండి. అవునండి, మీకు తెలియండి గంటలు 2 గంటల్లో చూడండి. ఆనాడు భగవంతుడికి 5 రోజులు చేశారట. శ్రీనివాస కళ్యాణం అర్థమవుతుందమ్మా. అవునండి అమ్మా, 10 నిమిషాల్లో సూత్రంగా ఆలకించండమ్మా. ఈ శ్రీనివాస కళ్యాణం అంటే ఏమిటో అర్థమవుతుంది. శ్రీనివాసుడిట పద్మావతి దేవుని కళ్యాణం ఆడుకుని పెంచుకున్న ఉగులమ్మ దగ్గర తీసుకెళ్తాడండి. కానీ భగవంతుడు అవతారం మారిపోతాడండి. ఇదేమిటండి? పద్మావతి దేవుని కళ్యాణం ఆడుతుంది. భగవంతుడు అవతారం మారిపోతానికి వచ్చింది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర నామంతో వేదిక కొండలో వాడవలటండి.
ఏడుకొండలు రాకపోతే ఈ మానవ జన్మే లేదండి. ఈ కలియోగం లేదట్టుంది ఇక్కడ, మానవ జన్మం లేదట్టుంది. శ్రీనివాసుడు అవతారం మారిపోతున్న సంగతి ఆదిలక్ష్మీదేవికి తెలియదండి, పద్మావతికి తెలియదండి, ఉంచుకున్న ఉగులమ్మ తల్లి కూడా అసలు తెలియదండి. ఈ సంగతి ఎవరు ఆలకించారు? బ్రహ్మ కళ్యాణ నారదామునేంద్రుడు ఆలకించాడు. నారాయణ నమో నారాయణ. అరే నా చిన్న శ్రీనివాసుడు అవతారం మారిపోతున్నాడా? మా చిన్నమ్మల పడితేనేమో ఈ సమయం చెప్పొస్తాను, వాళ్ళ వీధులు అడుగుతారు. కొల్లాపూర్ దేశం వెళ్లి లక్ష్మీదేవితో నారదామునేంద్రుడు అంటున్నాడు, ఏమని? అమ్మా అమ్మలో మాయమ్మ వైరామో లక్ష్మీదేవో వైరామ, అమ్మలో మాయమ్మ వైరామ లక్ష్మీదేవో వైరామ, నవనా తల్లి వైరామ యువసనాల వైరామ, నవనా తల్లి వైరామ యువసనాల వైరామ. అమ్మ అడుగు నా చిన్న శ్రీనివాసుడమ్మా అవతారం మారిపోతాడమ్మా. అవునమ్మా. పద్మావతి దేవుని కళ్యాణం ఆడుకుని ఈ యొక్క సమయం వెళ్ళి ఏదో ఒకటి అడగాలి. లేని విడల కొల్లాపూర్ దేశం లక్ష్మీదేవి నిండిపోతామమ్మా అన్నాడు. లక్ష్మీదేవి తపస్సు నుంచి పైకి లెగిసి పరిగెట్టుకుంటూ వచ్చేసి మన శ్రీనివాసుడు పాదాల పట్టుకుని కంటి శోకం పెడుతున్నట. అప్పుడే అవుతారు అప్పుడే అవుతారా మారో అప్పుడే అవుతారా మారో అప్పుడే అవుతారా మారే నాదో నా పని ఎంతేనా నా ప్రాణాదా అని అడిగిందట మహాతల్లి. శ్రీనివాసుడు చూశాడు, లక్ష్మి నేను శ్రీనివాస అవతారం విడిచి పెడుతున్నాను, ఏడు కొండల వన్న అవుతున్నాను. ఏడు కొండల వన్న అయినప్పుడు అరివేలు మంగాదేవి నువ్వు ఆలమాదారుడు కూతురుగా పుడతావు, నిన్ను అరివేలు మంగ అంటారు, నిన్ను కళ్యాణం ఆడతాను. కళ్యాణం అయితే ఆడతారే కానీ నీ కచ్చట్లో ముచ్చట్లో తీర్చను, ఒక్క భార్య కింద స్వీకరిస్తాను. నాదా మీరు నా కచ్చట్లో ముచ్చట్లో తీర్చనంటున్నారు, నేనే ప్రారంభం చేశానండి, నేరం చేస్తాను అడిగిందట. ఆది కాలం ముగ్గురు మామునీశ్వరుడు వచ్చి ఎవరో ముసలివారు దండంది కదా, ఆనాడు కోపం నుంచి కొల్లాపూర్ దేశం వెళ్ళావు, ఆనాడు నాకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చలేదు, ఈనాడు ఒక్క భార్య కింద స్వీకరిస్తాను. నాదా మీరు నా భర్తగా ఉంటే చాలు సంతోషపడదట. ఆది లక్ష్మీదేవికి అరివేలు మంగాతలని అవతారం ఇచ్చాడు భగవంతుడండి. చూడండమ్మా, ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు అరివేలు మంగాతలటండి. పక్కనే ఉంది పద్మావతి దేవింది. కళ్యాణం మాట 5 రోజులట కంటి శోకం పెడుతుంది. అయ్య నాదలేమో నా బిడ్డ నాకు అప్పుడే అవుతారో మారుతున్నావా నా ప్రాణనాదు అప్పుడే అవుతారా మారుతున్నారా. మనకి కళ్యాణం అయ్యిందే 5 రోజులుగా, మనకు అచ్చట్ల ముచ్చట్లు తీరలేదా. కళ్యాణం అయ్యింది 5 రోజులకు, అచ్చట్ల ముచ్చట్లో తీరలేదు. నాకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చకుండా అవతారం మారిపోతున్నారా? నేను ఏ ప్రాబ్లం చేశానండి, ఏ నేరం చేశాను నాదా అని అడిగిందట. ఆది కాలం ముగ్గు మామూలు పద్మ నేను శ్రీనివాస అవతారం విడిచి పెడుతున్నాను, 7 కొండల వన్న అవుతున్నాను. 7 కొండల వన్న అయినప్పుడు అరివేలు మంగాదేవిని కళ్యాణం ఆడతాను. పిల్లాన్ని మంగని విన్నాడి పుట్టింటికి అడిచిపెట్టి 7వ వరద వచ్చి తిరుపతి కొండల్లో గుళ్ళు కట్టుకుంటాను. గుళ్ళు కట్టుకుని ఒంటరిగా ఉన్న సమయముందున నిన్ను చంద్రగిరి నబాబు గర్భవాసాన్ని పుట్టిస్తాను. అంటే నువ్వు నబాబుల ఇంట్లో పుడతావు. నీకు పకీరి పాంచాలి ద్రన్నగారు ఉంటారు. పై రాజ్యులు వచ్చి మీ రాజ్యాన్ని కొల్లగొడితే తల్లి తండ్రి చెల్లిపోతారు. ఆ గ్రామంలో మీ అన్నగా ఉండలేక అడవిని తీసుకొచ్చి చెట్టు వెళ్లి కింద ఉంచుకుని అలా చెట్టు కింద పోషిస్తారు. ఒంటరిగా ఉంటావు. నీ దగ్గరికి వస్తాను, అమ్మాయి నువ్వు నాకు కూడా వస్తావంటాను. మేము గోసాలి ఉండి సూర్యుడు ముఖము బట్టు ముసుకు ఎన్నెన్నో మాట్లాడబోస్తావు. ఎన్ని మాట్లాడినా కానీ రానియోగం అడుగుకుని నా 7వ పర్వతం తీసుకెళ్లిపోతాను. ఉత్తనార్థం వదిలేస్తానా, నీకు అచ్చట్లో ముచ్చట్లో తీరుస్తాను. ఈ కలియుగంలో నీ పేరు పాదేవి పాకిలాగా బేబీ నాంచరం అంటారు. ఆ పద్మావతికండి బేబీ నాంచరమ్మన అవతారం ఇచ్చాడు భగవంతుడు. అలా వస్తస్థలం చేర్చుకున్నాడు తల్లి. పక్కనే ఉంది ఉగులా దేవత. పెంచుకుంది కదమ్మా, పెంచిన ప్రేమల తీరక అన్నదట. రాముడికి అప్పుడే
రాముడికి చిన్ని రామాలో పొడి అవతార మారుతున్నావుడుగా రాముడికి చిన్ని రామాలు ఆపించిన ప్రేమలో పేరున్నారేదయ్యా రాముడికి చిన్ని రామాలో ఆపించిన తీరలో ఆదరణలేదు మాధవ మత్స్యోత్తరాకుడా కురమవుతారా పద్మోత దేవుని కళ్యాణ మాడవ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాననుకున్నాను నా ఆశలన్నీ కూడా నాకు నిరాశలు చేసే కొడక పెంచుకున్న ఉగులమ్మ తల్లి కంటి నీరు పెడుతున్నట ఎలాగండి ముందు చూశాడు అమ్మా నువ్వు బాధపడద్దమ్మా నేను ఏడో పర్వతం తిరుపతి కొండల్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నా మెడ చుట్టూరు ఉంటావు తల్లి అన్నాడు భగవంతుడు. మీ సభా పూజలు ఆశ్చర్యంగా వచ్చింది. ఇదేమిటింది ఉగులమ్మ తల్లి ఆడ స్త్రీ కదా, అసలు ఎంకనమో ఒంటి మీద ఎలా ఉందో వచ్చమ్మా. అమ్మ ఎంకనమో తులసిమాల వేస్తారు కదమ్మా, తులసిమాల వేస్తారా? ఆ తులసిమాలే పెంచుకున్న ఉగులది ఏమిటండి, ఉగులా మాత్రట తులసిమాలగా చేసుకున్నాడు ఎంకన్న బాబు. ఆ మహాతల్లి సంతోషపడుతున్నట బాబు. అలా ముగ్గురికి అవతరలు ఇచ్చాడు భగవంతుడు. అమ్మ ఎలకేడు భగవంతుడు ఒక రాయి రూపంలో మారిపోతుంది. అవునండి, ఈ శిలారాయిలోంచిట ఒక జ్యోతి రూపంలో భగవంతుడు పైకిలిగిసి ఆకాశమయంగా ఆగుతుందమ్మా. అవునండి, ఈ జ్యోతిని మీరు జ్ఞాపకం ఉంచుకోనమ్మా. ఎక్కడికి శ్రీనివాస కళ్యాణం అయిందండి. అవునండి, జ్ఞాపకం ఉంచుకోనమ్మా. ఒక 3 రోజులు నిద్ర లేకపోవం కలిగిపోన్నారు. అమ్మ జ్ఞాపకం ఉంచుకున్నామా. శ్రీనివాసుడు అలా శిలారూపంలో ఉన్నాడు, జ్యోతి రూపంలో. ఎక్కడి నుంచి పాడబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర. అవునండి, అంటే వెళ్ళవారి కదమ్మా. ఈ కథ మన ఎల్ల గ్రామంలో పుట్టబడిందమ్మా. అంటే మా నాన్నగారు వారం చేసి ఉన్నాను గారు, అంటే మేము పుట్టలేదమ్మా. అవునండి, 50 సంవత్సరాల క్రితం చేసేవారు వారం చేసి ఉన్నాను గారు, వారం చెట్టు లక్ష్మణరావు గారు. ఈ ఊళ్ళో ఊడుగునే గ్రామంలో 3 గురువులు నేర్పాడండి మహానుభావుడు. అవునండి, వారం చెట్టు లక్ష్మణరావు గారు మా అన్నయ్య గారండి. దేవరపల్లి గ్రామంలో నివాసం ఉంటారు నాయన. అటువంటి మహానుభావులండి వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అందరూ కూడా గోవింద నామస్మరించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి తండ్రి అమ్మ నీ వేసాన భూమి రాజులు బిడ్డలు వేసాన భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి మన వేస్తారాము దిగోత్రపతి కాపురస్తులు ఉంది. వర్ణానికి సూర్యవంశరాజులట. వెంకన్న బాబు ఇంటి పేరు ఎన్నికలేవారు. అమ్మ తల్లి పేరు దేవి తండ్రి సమ్మారాజు. పేరు దేవి తండ్రి సమ్మారాజు. తల్లికి జన్మలవుతారు. మీ తల్లి గారి పేరు తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు. కన్న తల్లికి వెనక ముందు 7 అబ్బాయిలు జన్మిస్తున్నారు. 7 పేర్లు ఎంచుబడాలి, సభా పూజలు ఆలకించాలి. ఎవరెవరు తెలుసున్నారు చెప్పాలి. అందరి పేర్లు పాడుతున్నాము. నాయన నాయన గోవింద మహారాజు, నాయన గోవింద మహారాజు, గోవింద మహారాజు గుణమించినాడమ్మ. దిగోత్రపతిలోన పేటగాలేసు, దిగోత్రపతిలోన పేటగాలేసా, దిగోత్రపతిలోన పేటగాలేసా. నాయన గోవింద మహారాజు, నాయన గోవింద మహారాజు. వేదవంతారాల విధవతున్నాడమ్మ. కాలకడలక్ష్మి కాలు పెడుతుందమ్మ. కాలకడలక్ష్మి కాలు పెడుతున్నది, కాలకడలక్ష్మి కాలు పెడుతున్నది. అందిస్తాపుడు మనిషమ్మ. ఆచారబావుడండి. మోకాలు దిగి చేతులుంటాయి, తలకాడ బంగారం కొంచెం ఉంటాదండి. బంగారం కొంచెం ఉండడం కారణం ఉందండి. ఇదేంటండి, పెక్కిలు లేవా తలకలు లేవా గోవిందరాజు కనుక వచ్చట. ఆనాడు ఏటికొండల స్వామికి వచ్చిన ఆదాయమట దిగువతరం వచ్చేటండి. అవునండి, దిగువ తిరుపతిలో పెద్దన్న గోవిందరాజుల వారిని బంగారం కొంచెంతో కొలిసేవారండి. అవునండి, ఉప్పుల్లా నోట్లు కదమ్మా. ఇప్పుడైతే కాగితాలు నోట్లు వచ్చేసినాయి. 200 కాగితాలు 500 కాగితాలు. అవునండి, 100 కాగితాలు నోట్లు వచ్చినాయి. పూర్వం యాగానీలు దమ్మడీలు రాగి డబ్బులు చిల్లు డబ్బులు చక్కెరవర్తినేవేలు అన్నాలో బేడాలు ఉండేట. ఈ డబ్బు అంతా కూడా రాగి జల్లులతో జల్లించేవాటండి. ఈ రాగి జల్లులతో జల్లించేసి భగవంతుడి కింది చూడండమ్మా. ఏడుకొండల స్వామి ఈ యొక్క గోవిందరాజుల వారట ఈ రాశులన్నీ కొలుసుకుంటూ వచ్చారట. కొలుసుకుంటూ అలసిపోయి కులిసి 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 అలిసిపోయి ముచ్చురు చెవట్లు పెట్టేసి అట్టే ఊరు ఇవ్వడమ్మా. అవునండి,
అప్పటికి ఇప్పటికి జగదాబుడు గోవిందరాయ్ కొంచెం ఉంటాం కారణం ఉందండి. చూడండి కాళ్ళ కాడ ఆదలక్ష్మి భూలక్ష్మి కాళ్ళు పడుతూ ఉంటారు పడుతుంటారు. నాయన వెంకన్న స్వామి జనమాలు గర్భాన ఎవరో జనమాలు పెన్నాడ రంగన్న స్వామి జనమాలు. అది శ్రీకాకుళం జిల్లా ఉందండి. పెన్నారంటారు అమ్మ ఊడక్క గర్భాన ఎవరో జనమాలు వెంకన్న స్వామి జనమాలు ఊడక్క గర్భాన ఎవరో జనమాలు ఒప్పగోళం కన్నా స్వామి జనమాలు. అదే నక్క బిల్లు తాలూకా రోడ్లు ఉందండి. నాయన గర్భాన స్వామి జనమాలు గర్భాన ఎవరో జనమాలు బెండబోడం కన్నా స్వామి జనమాలు. బెండప్పుడు అంటే ఎక్కడ కూర్చోమ్మా. అవునండి. అన్నవరం చచ్చిన స్వామి దర్శనానికి వెళ్తండి. ఎడమ చేతి బాగాన వస్తుంది, కుడి చేతి బాగాన ఇత్తన కొండల్లో పుట్టారు. అతనే బెండప్పుడు సాధువు గారు అంటారు. ఆ సాధువు గారికి 8 భార్యరండి. లోకానికి దేవుడమ్మా, సూత్రధారుడు, అవతార పురుషుడండి. బెండప్పుడు సాధువు గారికి 8 వాళ్ళతో వాస్తారండి. నాయన ఆడికి అన్నమగా 4 అబ్బాయిలు జన్మించారు. అంటే అన్నవరం కొండ పక్కన ఉందండి బెండపూడి సింహద్వారము. నాయన నాయన స్వామి గర్భాన ఎవరో జనమాలు యానం అంటే ఎక్కడ ఉందని కూర్చోమ్మా. ఫ్రాన్సీ యానం అండి. అవునండి. వెంకటేశ్వర లేరండి యానం. ఫ్రాన్సీ యానం అంటే అర్థమవుతుంది. ఇల్లు బాగానే అవుతాయి. మన బండి గురించి అక్షర బండి వేసుకెళ్ళి అప్పచ్చి తీసుకొచ్చాడండి. అక్కడ దిలీపుకుని అదే తోలు అదే తోడుతాం యాన వెంకటరమణ అంటే ముందేనా అంటే అర్థమవుతుందండి. చూడండి ఆయన ఒప్పుతారు మీకు దగ్గరగా ఉండదండి. అలాగా ఆయన యాన వెంకటరమణ అలా ఊర్లో చాలా కథలు చెప్పండి. ఏడు వరకు పెద్ద పొలం కట్టదు కదండి, వాటిని చిట్ట పొలం కట్టండి ఎక్కువ చేస్తున్నాం అక్కడ. చూడండి అలాగే భగవంతుడండి ఏడుకొండల స్వామి కలియుగ దైవం యాన వెంకట మీ అన్నయ్యనా ఆయనకి మీకు చిన్న తేడా ఉందయ్యా. నీకు లేవయ్యా ఏమి లేవు తల్లి స్వామి నీకసలేవా పల్లెమలేవా తానాలేవా. మీ సభా పూజలు ఆశ్చర్యచ్చండి. ఇది ఏమిటండి కన్నా తల్లి గేడు అబ్బాయిలు పుట్టారు. ఆరోగ్య తల్లి మళ్ళీ తాన చెప్పాలి పూజలు ఉన్నాయండి. అసలు యానపెంకలు లేకపోతే కారణం ఏంటో కూర్చమ్మా. యానపెంకల పుట్టిన శాతములు చూసారమ్మా. కన్నా తల్లి గేడు అబ్బాయిలు పుట్టిన తర్వాత సంతోషపడ్డదట. ముందు ముందు కలియుగం పుడుతుంది. ఈ కలియుగంలో ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని దేవుళ్ళని పూజించాలి. అది ముగ్గురు కూర్చున్నారు, మైంగా కూర్చున్నారు. యాన వెంకటరమణ కన్నా తల్లి ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ప్రసాదం పెట్టదట. ఆ రోజు నోములు వస్తున్నారు తల్లి 1 గంట తరిసిందట. యాన వెంకటకి ఆకలేసి వస్తుంది. ఏం పూజలు ఏం నోములు ఆకలాపోతున్నాను. తల్లి తండ్రిని ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్లి శిష్టిగా ప్రసాదం భోంచేస్తున్నాడట. భోంచేస్తాము కన్న తల్లి కలారా చూసిందమ్మా. ఓ యాన వెంకన్న ఉపవాసాలు పుట్టి గడపోతల యువతలో కూడా అవతల పుట్టలేడు. అవునండి. మీ అమ్మకి అవతల పుట్టుంటారు. అందుకు నేను అవతల ఊరేస్తుంది. అలా తిరుగుతా లాలకట్ట సాయం చేయడు. బండి గురించి కదా లేకపోతే మా మెడపేట దేవక్కడి తిరుగుతుంటాడు. నాయన బాబు ఏడబెక్కన్నా నా గర్భవాసన బట్టి ఎప్పుడు పని చేసేటప్పుడు నా ఇంట్లో కన్నా గోత్రంలో కన్నా ఉండదగ్గర వరకు కదని బ్రాంచ్ దేశం పంపించినట. ఎవరింటికి? పల్లీలకండి. యాత్రకుండోనే ఉంటారా అగ్నికుల చిత్రీలు మరకల్లో ఉడ్డీలు పల్లీలు వారు నేను 4 జాతర నుంచి పిలుస్తారు. ఉడ్డీలందరూ కూడా వేటికి వెళ్తారమ్మా. 4 గంటల సమయాన్ని బొంగా భుజాన్ని వేసుకుని వాళ్ళ చేతితో పట్టుకుని యానపంగలు గుడి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ అలా ఒంటి సిద్ధము పెడతారండి. అదే బాబు కన్నా తల్లి గారు పెట్టిన శాపనాకారం. ఓ యానపెంకన్నా నీకు తల్లు మల్లు తాళ జపాలు పూజలు పునస్కారం ఉండి 2 చేతులు జోడించి దండం పెట్టినంటే వారికి మోసం ఉండదు. ఆయన పాసి ముఖంతోటనే సరే కడిపెండా భోంచేసి నీకు ఒంటి సిద్ధనము వైణంగా పెడతారు. నీ దత్త పూజ కన్నా తల్లి శాపనాకారం వల్లే యానపెంకనికి ఒంటి చేదనే పడ్డాయింది.
అవునండి. అందుకేనమ్మా ఏ కన్న తల్లైనా సరే కన్న కొడుకు శాపన కన్నా పెట్టకూడదండి. అవునండి. వెంకటేశ్వర గారు తల్లి శాపం అంటే బ్రహ్మ శాపం పెట్టండి. 9 మాసాల మోసి జ్ఞానం వచ్చిందాక పెంచింది కన్న తల్లి. మనం ఇన్ని రుణాలు తీర్చినా కానీ కన్న తల్లి రుణం తీర్చలేమమ్మా. అవునండి. చూడండమ్మా, అటువంటి కన్న తల్లి శాపనకరం వల్లే జ్ఞాన పెంకని కొట్టిసీదని పడదండి. అవునండి. అన్నమ్మగా 5 అబ్బాయిలు జన్మించారు. వాడపిల్లి అంటే ఎక్కడ మనకు వచ్చమ్మా తెలుసమ్మా? లేదా వాడపిల్లి లక్ష్మి గారు ఏమలా చూస్తున్నారంటే వాడపిల్లి ఎక్కడ ఉందని మీకు దగ్గరగా ఉంది. రావులు పోల ఓపలంక సేరు ఉందండి చిన్న వాడపిల్లి. అంటే లొల్ల వాడపిల్లి అంటారు. చూడండి తల్లి, వాడపిల్లి ఎంకన బాబట్టండి మన గౌతమి గోదరంతా కొట్టుకుంటా తేలుకుంటా వచ్చిరట. ఇదేంటండి గోదరంతా ఎలా వచ్చారో వచ్చమ్మా. వాడపిల్లి వెంకన్న బాబు విగ్రహం ఏంటండి ఎర్ర చందనపు స్వరూపుడు. అవునండి. చెక్క విగ్రహం కాబట్టి ఇసుక తప్పుంటే ఇసుక తప్పు మీద ఆగిపోడక భగవంతుడు. వాడపిల్లి గ్రామ ప్రజలందరూ కూడా కల్లారా చూశారు. దేవదేవ శ్రీనివాస వాడపిల్లి వాస మా గ్రామానికి వచ్చేవా తండ్రి. అలా వాడపిల్లిలో ప్రవేశపెట్టారటండి. మంచి గడియల్లో గుళ్ళు గోపురం కట్టారండి. ఈశాన్యంలో గోదావరి ఉంటదమ్మా. చూడండి తల్లి, మనం 7 వారాలు వెళ్తే గనక 7 వారాలు శనివారం దర్శించుకోవాలట. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక అబ్బాయి వెళ్ళవాలన్నా, సంతానం కొరకన్నా, ఏ కోరిక నెరవేరాలన్నా సరే 7 వారాలు వదలకుండా వెళ్ళి 8వ వారం వెళ్ళి ఆగిపోయి 9వ వారం వెళ్ళి అభిషేకం చేయించుకోవాలట. తులసిమాలతో చేస్తారట. అవునండి. అష్టోత్తర పూజ అంటారమ్మా. చూడండి, అనుకున్న పనులు తప్పక నెరవేరుతున్నాయమ్మా. అవునండి. 7 వారాల వెంకన్న దర్శనము 7 జన్మల పుణ్యఫలం అండి. 7 జన్మల పుణ్యఫలం అటండి. మన పెద్ద తిరుపతి ఉందండి. అవునండి. 2వ తిరుపతి ద్వారకా తిరుమల. 3వ తిరుపతి ఏంటండి మన కోనసీమ తిరుపతి అండి. వాడపిల్లి అనే పుణ్యక్షేత్రాన్ని వాడపిల్లి అనేది పుణ్యక్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచారండి. చూడండి తల్లి, ఏడాది ఒకనాడు ఏకాశ్రీనాడు తెల్లవార్లు కూడా బాబు తెల్లవార్లు కూడా భగవంతుడు జీవిత చరిత్ర చాలా కన్నుల వైకుంఠంలా ఉంటదమ్మా. అవునండి. చూడండి, భద్రాసనం సీతారాముడి కళ్యాణం వస్తుంది. మత్తత్తర ఏకాదశి అంటారు. భగవంతుడు తెల్లవార్లు కూడా భగవంతుడి జీవిత చరిత్ర కన్నుల వైకుంఠంలాగా ఉంటదండి. అందమగా 6 అబ్బాయిలు జన్మించారు. 7వ గర్భాన్ని మన ఏడుకొండల స్వామి ఈ 6 రోజునమ్మా మన కట్ట ఏడుకొండల గారు లక్ష్మి గారు ఈనాడు ఆపదముక్కులు మొక్కారు. మా అమ్మాయి చిన్నమ్మాయి కళ్యాణం అనంతరము నీ జీవిత చరిత్ర కళ్యాణ కథ వారి అమ్మాయి కళ్యాణం జరిపించి వెంకన్న బాబు జీవిత చరిత్ర కళ్యాణ కథ అంటున్నారమ్మా. వారింటికాడ జన్మాలు అవుతున్నాడమ్మా. ఇందాక శ్రీనివాస కళ్యాణంలో రాయి నుంచి ఒక జ్యోతి రూపంలో భగవంతుడు ఆకాశమంగా చూసారమ్మా. ఆ జ్యోతి అలా చూస్తుందట. కన్నా తల్లి నిద్రపోతుందండి. ఆ జ్యోతి వచ్చి గర్భంలో గర్భంలో ఉన్న జ్యోతి కింది 4 యుగాలు కృతాయుగము రేతాయుగంలో రాముడై రాపాయుగంలో కృష్ణుడై కలియుగమంతటికి భూమాలను తీర్చుకునే తల్లి పేరుదేవి గర్భవాసాలు వెంకన్న జనమాలు అవుతాడమ్మా. అందరూ కూడా గోవింద నామహరించమ్మా. ఎప్పుడు వెళ్ళగండి ఇల్లు నీకు వచ్చేద్దరా అబ్బా బాబులో అయ్యో పట్టుకోరా పట్టుకోరా అయ్యో అమ్మా అమ్మా అయ్య బాబా అమ్మా దాసిల్లారా దాసిల్లారా అది చేసుకోండి
అమ్మా దాసి గంటలారా అయ్యో రండమ్మా దాసిలారా వినరామ్మ అంట పిలిచేయమ్మా కొడుకునమ్మ తన్నేస్తున్నాడే బాబా గంట వచ్చుకున్నా అప్పుడు దాకా నేను ఉండలేరు బాబోయ్ నేను నిలబడలేకపోతాను